నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇవన్నీ చేసినా అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. మీరు హౌస్ వైఫా? ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే మీకు సూపర్ ఛాన్స్. ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని లక్షలు సంపాదించే అద్భుత అవకాశం అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టే ఎన్నో ప్రకటనలు చూస్తూనే ఉంటాం. అవసరాలలో ఆత్మాభిమానము, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొందరు మహిళలు ఈ ఉద్యోగ ప్రకటనలకు టెంప్ట్ అయిపోయి జాయిన్ అయ్యే ఉంటారు. మొదట్లో చాలా బాగుంటుంది, కానీ కొంతకాలానికి టాస్క్లని, డబ్బులు కట్టాలని ఇలా నరకం చూపిస్తూ ఉంటారు. అసలు విషయం అర్థమైనా అప్పటికే ఆ ఊపిలో పూర్తిగా మునిగిపోయి బయటకు రాలేక, అందులోనే కంటిన్యూ అవ్వలేక చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి ఆ టార్చర్ ఉంటుంది. అచ్చంగా అలాంటి పరిస్థితిలోనే ఓ 25 ఏళ్ల వివాహిత బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. వర్క్ ఫ్రం హోం పేరుతో వచ్చిన సైబర్ మోసానికి బలైన ఓ వివాహిత ఆర్థికంగా చితికిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలెంకు చెందిన అనూషకు 5 ఏళ్ల క్రితం దగ్గరి బంధువైన వెంకన్న బాబుతో వివాహమైంది. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న భర్తతో కలిసి కేపీహెచ్బీలోని తులసీనగర్లో నివాసం ఉంటున్న అనూషకు 4.5 ఏళ్ల కుమారుడున్నాడు. ఇటీవల అనూష టెలిగ్రామ్ యాప్లో వర్క్ ఫ్రం హోం అంటూ వచ్చిన ఒక ప్రకటన చూసి మోసగాళ్ల వలలో చిక్కుకుంది. తొలుత 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిన అనూషకు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడంతో మోసగాళ్లపై నమ్మకం పెరిగింది. దీంతో ఆమె ఏకంగా 30,000 పెట్టుబడిగా పెట్టింది. అయితే ఈసారి డబ్బులు తిరిగి రాకపోగా మరింత డబ్బు పెట్టుబడి పెడితేనే రావాల్సిన మొత్తం వస్తుందని మోసగాళ్లు నమ్మబలికారు. దీంతో అనూష వారి మాటలు నమ్మి సుమారు 1,00,000 రూపాయలకు పైగా వారికి కట్టేసింది. తాను మోసపోయానని గ్రహించిన అనూష తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బంగారాన్ని తాకట్టు పెట్టింది. అక్కడితో ఆగకుండా స్నేహితుల దగ్గర సుమారు 1,50,000 వరకు అప్పులు చేసింది. ఎన్ని డబ్బులు కట్టినా అక్కడి నుంచి ఎలాంటి ఫలితం లేదు. దీంతో మోసపోయానని అనూషకి అర్థమైంది. ఈ విషయం భర్తకు తెలిస్తే ఏమవుతుందోనని భయపడి తీవ్ర ఆందోళన చెందింది. బలహీనమైన క్షణంలో కఠిన నిర్ణయం తీసుకుంది. తన 4 ఏళ్ల కొడుకుని నిద్రపుచ్చి అనూష ఇంట్లోనే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వెంకన్నబాబు రాత్రి 11 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి ఎంతసేపు తలుపు తట్టినా తెరవలేదు. పక్కనే ఉన్న సహోద్యోగి సాయంతో తలుపులు బలంగా కొట్టినా లాభం లేకపోయింది. ఆ శబ్దానికి నిద్రపోతున్న 4 ఏళ్ల కొడుకు మేలుకొని వచ్చి ఓ స్టూల్ వేసుకుని గడియ తీయగా ఈ దారుణం వెలుగులోకొచ్చింది. అనూష ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాత్రి 12:30 మృతదేహాన్ని పరిశీలించారు. అనూష సూసైడ్ నోట్ కూడా రాసిందని, అందులో తాను మోసపోయిన తీరు, చేసిన అప్పులు అన్నీ పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెట్టింగ్ యాప్లు, టెలిగ్రామ్ యాప్ల ఉచ్చులో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు. అనవసర లింకులు, బెట్టింగులకు సంబంధించినవి ఫోన్లకు వస్తే వాటిని ఉపయోగించవద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ఆ నెంబర్లను బ్లాక్ చేయాలని సూచించారు. మాకు 8th రోజు లేట్ నైట్ ఒక కాంప్లైంట్ రావడం జరిగింది. అనూషని 25 ఇయర్స్ ఆమె హ్యాంగింగ్ చేసుకొని ఇంట్లోనే చనిపోయిందని సమాచారం వస్తే మా నైట్ డ్యూటీ ఆఫీసర్ పోయేసి చూస్తే నైట్ హ్యాంగింగ్ చేసుకున్నట్టున్నది. అయితే వాళ్ళ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, హైటెక్ సిటీలో చేస్తారు. వాళ్ళ భర్త 11 o'clock అట్లా వస్తాడు. ఈమెనేమో ఇంట్లో సాఫ్ట్వేర్ మన వర్క్ ఫర్ హోమ్ అని చెప్పేసి ఇంట్లోనే వర్క్ చేస్తుంటుంది. ఈ టాస్క్లు ఏమంటే
యాప్ ప్లస్ బెట్టింగ్ కొద్దిగా అలవాటు ఉన్నది. ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అదే కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు 1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు వచ్చి ఎంత సౌండ్ చేసినా రాలే. వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి బెంచ్ స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నేను ఇట్లా అందరికీ బై అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రాసేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్లకి లోన్ అయ్యి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోకుండా అందరూ అవేర్ కావాలి. అన్నెసరీ వచ్చే లింక్స్ కానీ తర్వాత బెట్టింగ్స్ కానీ ఫోన్లలో వస్తే దాన్ని యూజ్ చేయకూడదు. యూజ్ చేసి ఏమైనా ఉంటే సమాచారం పోలీసు వాళ్ళకి తెలిపాలా. దాన్ని బ్లాక్ అన్న చేయాలి. కానీ తప్పించి కానీ యూజ్ చేయడం వల్ల ధన ప్రాణాలు మొత్తం కోల్పోతున్నారు. చాలా లాస్ అవుతారు పబ్లిక్. భవిష్యత్తులో కూడా ఇలాగనే పబ్లిక్ అవేర్ అయితేనే దీని మీద పబ్లిక్కి సేఫ్టీ ఉంటుంది. సైబర్ క్రైమ్ చాలా ఇప్పుడు బాగా అవేర్ ఉంటేనే మనం మన సేఫ్టీగా ఉండగలుగుతాము. అందుకనే పబ్లిక్ అవేర్గా ఉండాలి కోరుతున్నాను.